టీటీడీ పరిధిలోని అన్ని ఆలయాల్లో అన్నప్రసాద వితరణ ప్రారంభించే ప్రతిపాదన పట్టాలెక్కుతుందా? తిరుమల తరహాలో అన్ని ఆలయాల్లో భక్తులకు అన్నప్రసాదం ఏర్పాటుకు టీటీడీ అధ్యయనం చేస్తోందా? వచ్చేడాది మార్చి చివరికల్లా టీటీడీ పరిధిలోని అన్ని ఆలయాల్లో ఈ బృహత్తర కార్యక్రమం ప్రారంభించేందుకు అడుగులు పడుతున్నాయా? అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. ఆ మాటను నిజం చేసి చూపిస్తోంది టీటీడీ. తిరుమలలో 1985లో అన్నప్రసాద వితరణ ప్రారంభించింది టీటీడీ. మొదట్లో 2000 మంది భక్తుల కోసం మొదలైన ఈ కార్యక్రమం అంచెలంచెలుగా పెంచుతూ ఆసియాలోనే అతిపెద్ద అన్నప్రసాద వితరణగా రికార్డు సృష్టిస్తోంది. నిత్యం 1,00,000 మందికి పైగా భక్తులకు అన్నప్రసాదం పంచుతోంది. మరోవైపు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్లతో పాటు భక్తులు వేచి ఉండే క్యూ లైన్లు, యాత్రికుల వసతి సముదాయాలతో పాటు రామ్ బగీచా, సిఆర్ఓ వంటి భక్తులు రద్దీ ఉండే ప్రాంతాల్లోనూ ఫుడ్ కౌంటర్లు ఏర్పాటు చేసింది. భక్తులు సమర్పించే విరాళాలను ఫిక్స్డ్ డిపాజిట్లుగా ఏర్పాటు చేసి వాటిపై వచ్చే వడ్డీతో ఈ ట్రస్టును నిర్వహించాలని సంకల్పించింది. మొదట్లో డిపాజిట్లపై వచ్చే వడ్డీకి సమాంతరంగా టీటీడీ కూడా జనరల్ ఫండ్స్ నుంచి నిధులు కేటాయించేది. తర్వాత కాలంలో అన్నప్రసాద ట్రస్టుకి భక్తుల నుంచి విరాళాలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం అన్నప్రసాద ట్రస్టుకి భక్తులు అందించిన విరాళాలు 2,300 కోట్లకు చేరుకున్నాయి. వాటిపై ఏటా వచ్చే వడ్డీ కూడా 145 కోట్లకు చేరుకుంది. దీంతో ఫిక్స్డ్ డిపాజిట్లపై వచ్చే వడ్డీతోనే ఈ ట్రస్టును నిర్వహించే సౌలభ్యం టీటీడీకి లభించింది. అందుకే తిరుమలకు సంబంధించిన అన్ని ఆలయాల్లోనూ అన్నప్రసాదాన్ని నిర్వహించాలని భావిస్తోంది. ఇప్పటికే తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం, తిరుపతిలోని టీటీడీ హాస్పిటల్స్ లో కూడా అన్నప్రసాద వితరణ ప్రారంభించింది. ఒంటిమిట్టలోనూ మొదలు పెట్టేందుకు సిద్ధమవుతోంది. ఇదే తరహాలో దేశవ్యాప్తంగా టీటీడీ పరిధిలో ఉన్న 60 ఆలయాల్లో కూడా అన్నప్రసాద వితరణ నిర్వహించేందుకు ప్రణాళికలు వేస్తోంది. కన్యాకుమారి నుంచి జమ్మూ కాశ్మీర్ వరకు టీటీడీ ఆలయాలు ఉండటంతో ఆయా ఆలయాల్లో కూడా అన్నప్రసాద వితరణ చేయడానికి ఉన్న అవకాశాలను పరిశీలించడానికి కమిటీని ఏర్పాటు చేసింది టీటీడీ. తుది నివేదిక తర్వాత కార్యాచరణ ప్రారంభించాలని ఆలోచిస్తోంది. వచ్చే ఏడాది మార్చి చివరికల్లా టీటీడీ పరిధిలో ఉన్న అన్ని ఆలయాల్లో కూడా అన్నప్రసాద వితరణ కార్యక్రమం మొదలుపెట్టేలా ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు నిధుల కొరత లేకుండా శ్రీవాణి ట్రస్ట్ ద్వారా వస్తున్న నిధులను కూడా అన్నప్రసాద వితరణకు వ్యయం చేసేందుకు ఆలోచిస్తోంది టీటీడీ.